Hey guys, welcome back to my channel. This is Akshay. సండే వ్లాగ్. మార్నింగ్ 6:30 అవుతుంది. బయటకు పోదామని గింబల్ తీసుకున్న. బయట మనం మంచి క్లిప్స్ యాడ్ చేద్దామని, ఎందుకంటే గింబల్ వాడడం నేర్చుకుంటున్నాను నేను, గింబల్ ఎట్లా వాడాలని. ఇంకా తమ్ముడు గారు లేపేసిన. తమ్ముడు గారి కిందికి వెళ్ళిపోయిండు, బండి తీస్తుండో అంటే రైట్. ఆడు కూడా బండి రావాలి కదా పర్ఫెక్ట్గా, కాబట్టి ఆడికి ఈరోజు బండి ఇచ్చేస్తున్నా. అంటే రాడుకోమని మొత్తానికి కాదు. సో ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయినాక చూద్దాం ఇంకా ఎట్లా ఉంది, వెదర్ ఎట్లా ఉంది. బయట వెదర్ అయితే బాగానే ఉంది. ఐస్ కిందకి చూసే వరకు ఏమవుతుందంటే యాక్చువల్లీ మా ఇంటి కింద తాళం ఉంటుంది కదా, ఆ తాళం స్టక్ అయిపోయింది. దీనికి తాళం ఏమీ వెళ్ళరు, జస్ట్ పైకి వెళ్ళేసారు. ఇది స్టక్ అయిపోయింది, తీయస్తలేదు. అప్పటి నుంచి నేను మా తమ్ముడు అప్పటి నుంచి ఇదే ట్రై చేస్తున్నాం. ఓపెన్ అయితే బయటకు పోతాం, లేకపోతే లేదు వీడిని జల్లెత్తి దుంకే వాళ్ళకి వస్తుంది. నీట్గా దుంకి అంటే వాకే కొట్టాలి. యాక్చువల్లీ బండి తీద్దాం అనుకున్నాం కానీ తాళం వెళ్ళట్లేదు, కాబట్టి బండి ఇస్తలేము. మన బండి అయితే ఆడ ఉంది. చల్లు ఇంకా చూద్దాం. ఇంకా ఇది కానీ కాలేదనుకో దుంకి వెళ్ళిపోడే. పక్క ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, ఎంజాయ్ చేసి వస్తాం. వాక్ మీద అయితే వాక్. నథింగ్ మామూలుగా. గైస్ కామెంట్ తీసేసారు మా తమ్ముడు కమ్మ మీద ఎట్లున్నాడు. ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? క్యాష్ ఇప్పుడైతే ఇంకా ఏదైతే ఓపెన్ అయితే లేదు, కాబట్టి తాళం చూసుకోర్రి. ఎంత సాగుకొట్టిన అయితే ఓపెన్ అయితే లేదు కానీ. సో ఇంకా ఏదో ఒకటి వెళ్ళాల్సింది కాబట్టి చెప్పులకేమి కావాలి. अरे तुमको रा ओ दूंगा నేను దుంకలేను. ఏంది పలగొట్టి బండి తీస్తా? చలో మళ్ళీ నేను నడుచుకుంటూ పోతున్నా. వచ్చేసే బాయ్ గాయస్. మా తమ్ముడు కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నా. మా తమ్ముడు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలనిపిస్తుంది. పాపం తమ్ముడు ఏమైనా కానీ ఎట్లా వాళ్ళు పోతాం అట్లా. రే వస్తావా రావా? అరే రాయిరా రాయా రే. ఏం రాయరా? ఎవరు రాయరా? ఎందుకు? చేతి పోతుంది, అందుకే రాయి పడతారు. చేతను కొట్టు, బండరా అయితేను కొట్టు, నేనైతే పోయేస్తాం. మళ్ళీ మేము పోతున్నాం. మళ్ళీ టైం 7 అవుతుంది. నాడు నీట్గా వ్లాగ్ వస్తుంది అంటే ఇట్లా అడ్డంపులు వస్తూ ఉంటాయి. మనం వ్లాగ్ని మనం సాగదిస్తూ ఉండాలి, కానీ ఆపద్దు అట్లా. లైట్ ఆడేస్తుంది. రోడ్డు మీద అయితే మీరు చూడొచ్చు, ఖాళీ చింటుబాయి తప్ప ఏం లేరు. ఇది నిజామాబాద్ ప్రయాణం పొద్దుగాల. నిజామాబాద్ పట్నం ప్రయాణం కదా, సారీ పట్నం అంటే. మనం తెలుగు వస్తుంది మనకు కూడా, కానీ కొంచెం పదాలు అటు ఇటు అయిపోతాయి అంతే. లాస్ట్ రా సరా. అరే బండి తీసుకొని వస్తా అంటున్నావు, బండి చెప్పు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎట్లా వస్తావురా? ఒక సీక్రెట్ చెప్పాలా, మనం పెద్దం కదా, ఇప్పుడు ఆడేస్తాడు, ఉరుక్కుంటూ వస్తాడు. అరే రే రే వాళ్ళు వస్తావారా అంటాడు. అది సింపుల్, ఎందుకంటే మనకు తెలిసిన విషయం కాదు. అట్లా తమ్ముడు గారు ఏ పని చేసినా సపోర్ట్ చేయాలి, కానీ ఓవర్ చేసినప్పుడు అస్సలు సపోర్ట్ చేయొద్దు. మెల్లగా ఆడే దుంకుకుంటా ఆడేస్తాడు. అట్లుంటుంది. కాలేజ్ ఇచ్చొద్దు సండే దాంట్లో డైరెక్ట్ వెళ్ళిపోవాలి. పెద్దోళ్ళం చిన్న వాళ్ళు వస్తారు మనం కలిసి పెట్టారే చెప్పి. కానీ గైస్ నిజంగా చెప్తున్నా, మా తమ్ముడు డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది.
ఏమో మనం ఒక బ్యాగ్ గీగి చెప్పులు గిప్పులు వేసుకొని సింపుల్గా ఉంటే మా తమ్ముడు గాడు అమ్మ ట్రాకు గీకు పూ. ఆ? ఏంది 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 ఎక్కిస్తున్నా ఏదో కావాలా అదో కావాలని ఎక్కిస్తున్నా కదా. అది ఒకరు ఒక 500 ఉంటే ఇయ్యరు. వెళ్ళిపోతా రోడ్ల మీద తిరుగుతా బెట ఇట్లా గల్లెలు కదా. బాబు రోడ్ ఇన్కంప్లీట్ పోయి రాసుకో. హాయ్ బాబు నోట్స్ కంప్లీట్ ఉంటే ఇట్లా వాడుకుంటారా మీరు? రాస్తారు మీకోసం వెయిటింగ్, మీరు రాస్తారు అట్లా అని. అవన్నీ కళలు ఆడు చెప్పాడు కానీ అసలు అవన్నీ చెప్తాం అనుకుంటాడు కానీ అది చెప్పలేదు. వేణు మోల్ దీని ఏమంటారు? వేణు మాల్. పేరు ఖరాబ్ చేస్తున్నాను. ఏం చేస్తారు? నేను చూసి నన్ను వేసుకుంటాడు రా పేరు ఖరాబ్ చేస్తున్నాం మేము. అరే మనం మనం అంత పెద్దలం కాలేం భయ్యా మన చూసి అంత. అంతే అనుకుంటా. బాయ్ ఇప్పుడు చూడకపోవచ్చు, రేపు ఎల్లుండి అయినా కానీ నెక్స్ట్ ఇయర్ అయినా కానీ చూడొచ్చు. మనం అట్లా మెయింటైన్ చేస్తే మనం హై లెవెల్ ప్రొఫైల్ చిన్న గేమ్, మనం హై లెవెల్ ప్రొఫైల్ చిన్న అస్సలు లెవెల్. క్రికెట్ ఆడటం కావాలి క్రికెట్. ఏదో ఆడుతుంది, ఓడుతూనే ఆడుతుంది. ఏడు ఆడతాం కదా, గ్రౌండ్ ఆడతాం, రోడ్ మీద ఆడతాం మేడం. ఎంట్రీ అది కానీ అదర్స్ ఇప్పుడు కానీ ఒక్కరింటి పక్క పెట్టాం రా కదా. ఒక రౌండ్ అది పక్క ఓపెన్ ఉంటే పక్క వచ్చేదా వస్తే టైం పాస్ అవుతుండ. ఇంకా మనం రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నియర్ రోడ్ ఇంకా అంటే అది ఇట్లా గల్లీకి వెళ్తాం కదా ఇట్లా, అది రోడ్కి ఇంకా డైరెక్ట్ సింగల్ దగ్గరికి వచ్చేసినాం. అయితే వరకు నడువు ఆకేయ చూడ అన్న వస్తాను మధ్యలో కొంచెం వెళ్ళిపోయాం. మనం పోతాం ఏం కాదు ఏం కాదు, జనమన నేను ఓడికినాడు. అంటే ఇట్లా రైట్ ఏంటంటే బండలు లేదు కాబట్టి అన్న కాల్ చేసిన అన్న వస్తా అన్నాడు. బండి వెళ్ళలేదు కాదు, గీట్ వెళ్ళలేదు. గేట్ వెళ్ళలేదు, బండి వెళ్తుంది వెళ్తుంది కానీ గేట్ వెళ్ళలేదు అనిపిస్తుందా. గేట్ హ్యాండ్ ఇచ్చిందా చూస్తా, హ్యాండ్ షేక్ హ్యాండ్ బాయ్ గుడ్ బాయ్ పని హౌలే చాలా తీసుకొని రోడ్ తీసుకెళ్ళలేదు. ఇక నిజంగా చెప్తున్నా బాగా అనిపిస్తుంది ఇట్లా. ఓ ప్లాన్ వేసి ఓ ప్లాన్ అయితే ఒకటైంది. ఇక్కడ మేమైతే అది సాగిద్దామని ప్లాన్లోనే ఉన్నాం కాబట్టి మేము స్కిప్ అవ్వట్లేము ఇంకా సండే బ్లాగ్. ఇంకా చల్లు సిగ్నల్ దగ్గరికి వచ్చేసినాం. ఆయిల్ ఫ్యాక్టరీ అది, ఇది రాధే. ఇక్కడ ఎప్పుడో ఒకసారి తింటాం కానీ రోజు తినాం. ఏది ఎంట్రీ బ్యాక్ సైడ్ ఆఫ్ వేణుమాల్. రిచ్ ఎంట్రీ మొత్తం షాపింగ్ మొత్తం బొరాన్ ఉంటాయి గాయ. మా తమ్ముడు సెట్ కానీ అన్ని ట్రై చేస్తాడు కొత్త. చెప్తున్నా ఈ వ్లాగ్లో అసలు కొన్ని అంటే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ వస్తేనే కట్ చేస్తా కానీ మీకు అస్సలు ఏం కట్ చేయ యాజ్ ఇట్ ఈస్ ఏముందో చెప్తాను మీకు. యాజ్ ఇట్ ఈస్ బొమ్మ ఇటు అటు వచ్చు. ఇట్లా ఫోన్ పొద్దున రోడ్ల మీద పట్టుకొని తిరిగితే వేరే వైబ్ వస్తుంది తెలుసా. ప్రతి ఒక్కరు మననే చూస్తారు ఇట్లా. అంటే గింబల్ లైట్ రా, అరే చిన్నగా ఉంది రా చూడు. అరే ఇది చిన్న ఉంది బ్రో, దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం ఇట్లా వద్దాం అనుకున్నాం. అరే గల్ల నుంచి కదా 90 వాడ అప్పుడు వెళ్ళాడా సప్లీలు అప్పుడు ఆడే సార్ గడితో ఏం కాదంట. మా అంటే ఏం చెప్తాడు, పట్టేవాడు కొడతాడు, చాలా అయిపోయి ఎక్కువ దెబ్బ కొడతాడు, వండిస్తాను. అది కాన్ఫిడెన్స్ ఇంత మినిమం ఉండాలా, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు.
ఏం కాదు. అరే ఈ గల్లి రా, ఆ గల్లి కాదురా. మీ సార్ గాడు ఏ గల్లీలో ఉంటాడు ఆ గల్లీ తెలియదు మళ్ళా. అరే వాడు అన్ని గల్లీలు ఉంటాడు. అలా దాని అర్థమైంది రావులే. ఓ అలా అన్నీ సిప్పేస్తాడు కలిసి సిప్పమని సిప్పు. ఒక సిప్ వేస్తాడు జిప్పు సిప్పు పోతాడు. అంతే. గైస్ నిజామాబాద్ పులాంగ్ దగ్గర వచ్చేసాము మనం. నియర్ పులాంగ్. ఇది మన ఇండియన్ ఆయిల్. వైబ్స్ ఎంజాయ్ చేయాలి బాయ్. బండి లేకపోయినా కానీ నడుచుకుంటేనే కానీ వైబ్స్ ఎంజాయ్ చేయాలి మాలా. ఇట్లా పాదయాత్ర, చిన్న పాదయాత్ర వేసుకొని పోతాం. అంటే గైస్ అంటే చెప్తున్నా, నాకు చిన్న అంటే అది అలవాటు అయిపోయింది. ఎవరు తగిలిచ్చారు ఏమో కానీ ఆ బోర్డు నాకు ప్రతి ఒక్క దానికి చిన్న వేద్దామని ఆ చిన్న చిన్న అంటే అది అలవాటు అయిపోయింది నాకు. అందుకని అది ఎప్పుడు చూసిన చిన్న చిన్న నస్తూ ఉంటుంది అది నోరికి. ఆడు ఇజ్జత్ దిగద్దు. వెంకల్ కోరే. నడరా జర ముందే నడుదాం కదా. అనుకున్న ప్లేస్ కాకుండా అనుకోలేని ప్లేస్ కూడా పోవాలి. ఎట్లా పోతున్నాం అది చూడరా. అరే లైట్ రా. అరే వాక్ పోతున్నాం రా మన మురుకులు. వాకే కదా బాగా అనిపిస్తుంది గైస్ ఇట్లా వాక్. వాక్ కొట్టుకుంటూ వాకే కదా అనుకుంటా. తెలుసా అప్పుడు వాక్ అంటే ఏంటో. ఇంకా ఏంటంటే కొంచెం ఏంటంటే ఇప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటా, ఎందుకంటే రీల్కి పోస్ట్ చేయను. ఇక్కడ మన పులాంగ్ దగ్గర అయితే కొంచెం ముంగడికి వెళ్ళినాకైతే వీడియో అయితే కొంచెం సేపు అయితే ఆపేస్తా. తర్వాత కొద్దిగా ముంగడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే హలో వేణుమాల్ నుంచి పులాంగ్ వాక్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇంకా ఎక్కడ నుంచి సిద్ధం ఇంకా. అందుకే గైస్ ఇప్పుడైనా క్లిప్ 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 కొద్దిగా మళ్ళీ స్టార్ట్ అవుతాం సరే బ్లాగ్. వైబ్ చూడరు ఎంత మజా ఉంది ఇట్లా మార్నింగ్ వైబ్ ఇట్లా. గైస్ సక్సెస్ఫుల్లీ మన రీల్కి అయితే క్లిప్స్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా రీల్స్ క్లిప్లు అయితే ఇంకా యాడ్ చేయాలా అంటే ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొట్టేళ్ళి కమాండ్ వరకు అయితే వాక్ అయితే అయిపోయింది. ఇంకా చాలా ఇంకా చూద్దాం. ఇంకా స్టేట్కి అయితే వెళ్తున్నాం. ఇంకా అన్నకైతే కాల్ చేసిన, అన్న వస్తా అన్నాడు. అప్పటి వరకు ఇంకా నేను మా తమ్ముడు మెల్ల వాక్ కొడదాం. చలో అన్న వచ్చినాక వీడియోతో స్టార్ట్ చేసేదా. మా తమ్ముడు మస్తు డిఫరెంట్ కొడుతుంది కమ్మ పైన. అరే కరోడా కాల్ లేపుడే. ఇప్పుడు కాల్ చేస్తాడు ఆడే. ఎవడరా కర్రోడా? ఆడి పేరు కన్నా తమ్మి కర్రోడా. బాగా అనిపిస్తుంది బ్రౌనీ. కర్రోడా కాదు బ్రౌనీ బ్రౌనీ. గ్యాదర్ దాటినాం. అన్న వస్తలేడని మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. అన్న వేర్ యు ఆర్. అరే మళ్ళీ పోయేటప్పుడు అన్నారా పోతే ఎట్లా. అరే పిచ్చోడా వాక్ కూడా సింపుల్ గైస్. టైం ఇప్పుడు 6-7 అవుతుంది. అప్పుడు ఎవరు రారు కాబట్టి మా మేమే మీకు మేమే మాకు మేమే సింపుల్. బండిలు అప్పుడు లేవు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అన్నీ. నిజామాబాద్లో రయ్య 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 దొక్కుతున్నాయి బండ్లన్నీ. మనం చేస్తే మంగడికినే దొక్కుతున్నాయి అంటే పాపం మా తమ్ముడు ప్లాన్ ఉండే కదా బండి నడపాలని. అందుకని ఆడు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఆడు మస్తు బాధపడుతుండు. అని నేను తట్టుకోలేకపోతున్నా అని నాకు అనిపిస్తుంది. అనుకోని ఇప్పుడు మా అన్న పోయి ఈ బండి పట్టుకొస్తాడు నైస్. ఇప్పుడు మా అన్న ప్రేమ మొత్తం తీసుకుంటాడు. హలో ఇంక 7 వరకు అయితే 6 వరకు వీడియో అయితే టెంపుల్ గైస్. అన్న అయితే వచ్చేసాడు మొత్తం ఫుల్ ఆన్ కవరింగ్. చలో మా ఇంటి దగ్గర నుంచి 7 వరకు నడుచుకుంటూ వస్తున్నాం పాదయాత్ర. ఇంకా రండినా
జల్దిరా. అరే వాడు ఏదో వేసిండ్రా. ఆడ కదా స్వచ్ఛ భారత్ అభియాన్. వీడియో వేసిండ్రా. కొన్ని కొన్ని జాగాలలో క్లీన్ చేస్తారు, స్వచ్ఛ భారత్ అంటారు, వెనకాల బ్యానర్ పెడతారు. సింపుల్ ఫండా. బయట ప్రమోషన్ కావాలన్నా ఎవరిదైనా. టిఫిన్ సెంటర్ స్పాన్సర్డ్ బై చింటన్నా. మార్నింగ్ దోశ తింటున్నాం. దోశ ఈ గింబల్ తెచ్చినా కానీ గింబల్ దేంట్లో వాళ్ళు మార్నింగ్ నుంచి తెచ్చిన ఇస్తున్నా నేను ఒక్కసారి వాళ్ళు ఇక సక్సెస్ఫుల్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. సరే ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.